ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నేను ప్రభువుని నమ్ముకున్నటువంటి తొలి దినాలలో నేను అంత క్రితం సినిమాలకి బాగా వెళ్ళేవాడిని. సినిమాలు చూసేవాడిని, ఆనందపడేవాడిని. సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. ఆ పాటలన్నీ కూడా ఒక పుస్తకం రాసుకున్నా. ఆ రోజుల్లో ఇన్ని పుస్తకాలు, ఇన్ని యూట్యూబ్లు, ఇంకా సోషల్ మీడియా ఇవన్నీ లేవు కదా. పాటల మీద ఉన్న మక్కువ చేత రాసుకొని ఆ పాటలు చదువుకుంటూ ఉండేవాడిని. అగ్గిపుల్ల గీసేసి నీలో సైతాన్ని. ఎక్కడుంది ఈ పాట? ఇప్పుడు మీరే చెప్పుకున్నారు, ఈ పలానా పాట పలానా సినిమాలో ఉంది ఈ పాట. ఓల్డ్ మెలోడీస్ అనమాట, మామూలు పాటలు కాదనమాట. ఇప్పుడు నాకు అన్నీ బాగా ఇష్టం. అవి చూసుకొని పాడుకుంటూ ఆనందపడతా ఉండేవాడిని. ఏసీ నమ్ముకున్న తర్వాత నేను బస్సులో వెళ్తుంటే బస్సులో ఈ పాటలు పెట్టేవాళ్ళు. అప్పుడు నా మనసు తడిపోతూ ఉండేది. సడన్గా నాకు గుర్తొచ్చేది, అమ్మో నేను బాప్తిసం పొందాను కదా, వినొచ్చు ఆ పాటలు. తెలియకుండా వాతో కలిసి పాడుతూ ఉండేవాళ్ళం కదా. చర్చిలో పాడమంటే పాడరు కానీ అవి మాత్రం బాగా పాడతారు. ఏం చేయాలి నేను? పాడొచ్చా పాడకూడదా, వినొచ్చా వినకూడదా? టీ తాగడానికి టీ స్టాల్కి వెళ్తే అక్కడ ఈ పాటలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా నేలేవా? అప్పుడు నాకు ప్రార్థనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవునితో సమాధాన పడాలంటే ఇవి నీ దగ్గర నుండి తీసేయాలి, నీ హృదయంలో నుంచి తీసేయాలి. అవి దేవునికి ఇష్టమైనవి కావు. అప్పుడు నా దగ్గర పుస్తకం ఉంది కదా, అప్పుడు నేను ప్రభువా దీన్ని నీకు దహన బలిగా అర్పించేస్తానయ్యా. పుస్తకాన్ని అగ్గిపుల్ల గీసి, నేను చెప్పింది దీనికోసం, ఆ పాటల కోసం కాదు, అగ్గిపుల్ల గీసి దానికి పుస్తకానికి పెట్టేశా. చితి మంటకు కనుక చితిల మీద ఉన్న చచ్చిపోయినకి పాడి కట్టి దాంట్లో పెట్టి చితి మీద అగ్గి పెడతారే, అట్లాగా దానికి పెట్టేశా. ఎవరు చూడకుండా, మా అమ్మ మా నాన్న వీళ్ళంతా ఇంట్లో అందరూ ఎవరు చూడకుండా వాళ్ళందరూ పనికి వెళ్ళిన తర్వాత దీనికి అంత్యక్రియలు చేసేసా. దేవునికి స్తోత్రం. ఇక ఎప్పుడైతే అది కాలిపోయిందో ఇక నా మనసు నా మీదకి పోవట్లా. దేవునికి మహిమ కలుగును గాక. అది ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఒకసారి తీద్దామా, ఒకసారి చూద్దామా, ఒకసారి పాడదామా అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే దీన్ని కాల్ చేశానో దగ్గర లేకుండా పోయింది. ఇక నా మనసులో ఉన్నది కూడా తీసేసా. దేవునికి మహిమ కలుగును గాక. 1986 సంవత్సరంలో బాప్తీసం పొందాను. అప్పుడు సినిమాకి వెళ్ళాను. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2026 దాకా నేను సినిమా హాల్లో గడపలు తొక్కలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు సమర్పణ కావాలి, నేను ప్రభు కోసం బ్రతకాలి, నాకు దేవునితో సమాధానం కావాలి. మా ఆఫీసులో వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది అంటుంటారు, ఏమండి మొన్న ఆ సినిమా వచ్చి చూసారా అంటే, నేను సినిమాకి వెళ్ళినానయ్యా. ఏంది ఎప్పటి నుంచి వెళ్ళట్లేదు మీరు? 1986 నుంచి వెళ్ళట్లా. ఏంటి మీకు ఇంత జీతం వస్తుంది కదా, సరే మీరు మీరు వెళ్ళకపోతే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళచ్చు కదా. మా ఫ్యామిలీ కూడా వెళ్ళరు. దేవునికి మహిమ కలుగును గాక. నా భార్య కానీ నా పిల్లలు కానీ మేము ఎవరు కూడాను సినిమాకి వెళ్ళాము. ఇంట్లో టీవీ ఉందా, టీవీ కూడా చూడండి సినిమా. దేవునికి మహిమ కలుగును గాక. సమాధాన పడాలి. నీవు దేవునికి నీకు మధ్యలో అభ్యంతరంగా కొన్ని కారణాలు ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉండవచ్చు, ఒక్కొక్కరికి కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు. అయితే మనము వాటిని తొలగించినప్పుడే దేవునితో సమాధాన పడతాం. ఇంకా నేను అప్పుడప్పుడు టీవీలో దేవునికి ఇష్టం కాని కార్యాలు చూస్తున్నానండి అనేవారు, ఈరోజు మీరు దేవునితో సమాధాన పడండి. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థంగా ఎవరన్నా ఒప్పుకునే నీతిమంతులు ఎవరన్నా ఉన్నారా? దేవునికి ఇష్టం కాని కార్యాలు నేను కొన్ని చూస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తారా? నీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఇక ఈరోజు నుంచి అవి విడిచిపెడతాను, సమాధాన పడతాను అన్నవాళ్ళు ఇంకెవరన్నా ఉంటే చేయెత్తారా? మీరు ఎవరు వెనక్కి తలకాయ తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నువ్వే. ఓకే, చిన్న బిడ్డను దేవుడు ఆశీర్వదించను గాక, ఈ సహోదరిని దేవుడు దీవించను గాక, ఆ చైర్స్లో ఉన్నవారిని దేవుడు ఆశీర్వదించను గాక. ఏంది పురుషుల్లో పుణ్యపురుషులు ఏరయ్యా? సహోదరులు ఒక్కరు కూడా చేయట్లేదు.
మీరందరూ దేవునికి ఇష్టమైన పనులే చేస్తున్నారా? నిజంగా దేవుడు కనుక ఇప్పుడు వచ్చి ఒక ప్రవచనం చెప్పానుకో, ఇక మనం కుర్చీ మీద కూర్చోడు కాదు, కింద పడి దొరలాడదే. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మీరు దేవునికి ఇష్టం కాని కార్యాలు ఏం చేస్తున్నారో అవి విడిచిపెడితే మీరు బాగుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పరిశుద్ధపరచబడతారు, నీతిమంతులుగా మార్చబడతారు, దేవునితో సమాధానము కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితాల్లో మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం అండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కన్నీరు గారుస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, సమాధాన బలులు అర్పిస్తున్నారు, దహన బలులు అర్పిస్తున్నారు, దేవుని దగ్గర సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. బేతేలులో దేవుని ఇంటిలో మనం పొందే ఆశీర్వాదాలు ఏంటో 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి దయచేసి. ఒకటి, బేతేలులో మనం పొందే ఆశీర్వాదాలు. అక్కడ బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో మనం ఏం పొందుతామంటే ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనం చూడండి దయచేసి. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనము. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను, యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న అందరితోను, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, మిమ్మును మీరు శుచిపరచుకొని, మీ వస్త్రములను మార్చుకొనుడి, మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు యాకోబుతో అంటున్నాడు, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుము. యాకోబు తన వారందరితో కూడా ఈ మాట అంటున్నాడు. మనం వెళ్దాం రండి. ఎక్కడికి వెళ్దాము? బేతేలునకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినములన్నింటిలో కూడాను మనం అందరం మన ఇంటి వారందరితో ఏం చెప్పాలంటే, మనము బేతేలునకు వెళ్దాం రండి. దేవునికి స్తోత్రం. మనము దేవుని మందిరానికి వెళ్దాం రండి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ సభ్యులందరితో మీరు చెప్తున్నారా? మీ పిల్లవాళ్ళతో, మీ బాబుతో, మీ పాపతో చెబుతున్నారా? మీ కుమారులతో, మీ కుమార్తెలతో చెబుతున్నారా? మీ భర్త గారితో, మీ భార్యతో, మీ అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరితోనైనా సరే మీరు చెప్తున్నారా? యాకోబు తన ఇంటి వారందరితో చెప్పాడంట, మనము బేతేలునకు వెళదాము రండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ఎన్నో అధ్యాయం? ఆదికాండము 30. జాగ్రత్తగా వినండి. 35వ అధ్యాయం ప్రారంభ వచనములో యాకోబు మనము బేతేలుకి వెళ్దాం రండి అన్నాడు. అయితే 34వ అధ్యాయంలో ఆ కుటుంబంలో చాలా గొప్ప అవమానం ఎదురైందండి యాకోబు కుటుంబంలో. యాకోబుకి ఎంతమంది సంతానం ఉన్నారు? 12 మంది కుమారులు ఉన్నారు. కానీ కుమార్తెలు ఉన్నారా లేరా? ఆదాముకి కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా? ఆదాము హవ్వలకి కుమారులే ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా? కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. యాకోబునికి కుమారులు 12 మంది కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెను అక్కడ షెకెము రాజు గారు కుమారుడు ఆ అమ్మాయి షికారు కోసం వెళ్తేనంట ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని మోహించి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అత్యాచారం చేసి నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానన్నాడు. ఇప్పుడు యాకోబు యొక్క ఆ కుటుంబంలో చాలా ఘోర అవమానం జరిగింది. అక్కడ దీన, ఆ కుమార్తె పేరు ఏం పేరండి? దీన యొక్క అన్నదమ్ములు వాళ్ళు ఉన్నారు కదా, బ్రదర్స్, సహోదరులు, వాళ్ళంట ఏం చేద్దాం, మన అమ్మాయికి, మన చెల్లెలకి, మన సహోదరికి ఇంత అవమానం జరిగింది, మన అమ్మాయి కావాలని పోలేదు కానీ వాడు బలవంతంగా అన్యాయం చేశాడు, కాబట్టి ఏం చేయాలి మనం అని చెప్పేసి చాలా రౌద్రముతో, వారు కోపంతో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మా అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేయాలంటే మరి మేమేమో యూదులము, మేము ఇశ్రాయేలు వారము, మీరు అన్యజనులు కదా, మాకున్న నిబంధన వేరు, మాకున్న ఆచారాలు వేరు, మీకున్న ఆచారాలు వేరు కదా, ఇప్పుడు మీరు మాతో వియ్యమందాలి అంటే మేము దేవుని సన్నిధిలో ఎటువంటి నిబంధన కలిగి ఉన్నామో, మేము సున్నతి ఆచారం కలిగిన వారము, మీరు కూడా సున్నతి ఆచారం కలిగి ఉంటే మీకు మా అమ్మాయిని ఇవ్వడానికి అభ్యంతరము ఏమీ లేదయ్యా అన్న.
వారు అన్నారు, ఇలా అమ్మాయిని ఇస్తే చాలు మనకి, ఏమైంది అందరం కూడాను సున్నతి చేసుకుందాము అని చెప్పేసి పురుషులందరూ కూడాను వారి మర్మాంగ అవయవంలో సున్నతి ఆచారము పాటించినప్పుడు అందరూ కూడాను ఆ గాయముతో వారు బాధపడుతున్న సమయంలో ఆ రాత్రే ఈ సహోదరులు వెళ్ళి వాళ్ళున్న మగవాళ్ళందరినీ చంపివేసేసారంట. ఈ వార్త యాకోబునకు తెలియగానే యాకోబు భయపడిపోడు, అయ్యా మన కుటుంబం ఒక కుటుంబం ఇక్కడ ఉంది, ఆ రాజ్యంలోకి మనం వచ్చాము, ఒకవేళ వీరికి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకెవరైనా వచ్చి మనల్ని చంపేస్తే మన పరిస్థితి ఏంటి? మీరు ఇటువంటి పని ఎందుకు చేశారయ్యా? నాకు చెప్పకుండా మీరు ఎందుకు పని చేశారు ఇటువంటి పని? ఈ రోజున తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు చేసే పని తల్లిదండ్రుల ప్రాణం మీదకి తీసుకువస్తుంది. జాగ్రత్తగా గమనించండి యవనస్తులారా, కుమారులారా, కుమార్తెలారా, మీరు ఏ పని చేయాలన్నా అది మంచిదైనా చెడుదైనా సరే తల్లిదండ్రుల యొక్క సలహా సూచనలు లేకుండా వారి అభిప్రాయానికి వ్యతిరేకముగా ఏది చేసినా సరే దానివలన మీ తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడతారు, సచ్చినంత బాధపడతారు. వాళ్ళని చంపాలనుకుంటే డైరెక్ట్గా చంపేసేయండి. ఇలాగున మానసికంగా చంపితే అది మీకు మీ బిడ్డలకి క్షేమము కాదు. ఏం చెప్తున్నానంటే ఆ యాకోబు ఎంత వేదన పడిపోయి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం, అర్జెంటుగా పారిపోదాం అన్నట్టుగా అక్కడి నుంచి బయలుదేరారు. తన ఇంటి వారందరూ లేచి, ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, నీవు బేతేలుకి వెళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో నీకు ఉత్తరము కావాలంటే బేతేలుకి వెళ్ళు, దేవునికి స్తోత్రం. శ్రమలో నీకు నెమ్మది కావాలంటే బేతేలుకి వెళ్ళు. ఈ కష్టంలోంచి నువ్వు విడుదల పొందాలంటే నీవు నీ ఇంటి వారు బేతేలుకి వెళ్ళి, నేను ఎక్కడ నీకు కనపడ్డానో ఆ బేతేలులో నువ్వు బలిపీఠం కట్టాయా. యాకోబు బేతేలుకి వచ్చి అక్కడ బలిపీఠం కట్టడానికి తన కుటుంబం వారితో అంటున్నారు, మీరు ఎక్కడి నుంచి లేవండి, ఎక్కడి నుంచి లేవాలి. ఎక్కడ కూర్చోవాలి మనము? మందిరంలో అందరు కూర్చొని ఉపవాసం ఉండి మందిరంలో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎక్కడ కూర్చున్నారు? కొంతమంది టీవీల దగ్గర కూర్చున్నారు, కొంతమంది ప్యాకెట్ దగ్గర కూర్చున్నారు, కొంతమంది క్రికెట్ దగ్గర కూర్చున్నారు, కొంతమంది ఇంకో చోట కూర్చున్నారు. మందిరంలో ఉన్నవారేమో ప్రార్థనలో ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారేమో దేవునికి దూరంగా ఉన్నారు. ఇంక లేకండి, మీరు అక్కడ కూర్చోకూడదు, మీరు అక్కడి నుంచి లేచి బేతేలుకి రండి, దేవునికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవునికి మహిమ కలుగునుగాక. లోతు ఎక్కడ కూర్చున్నాడంటండి? సొదొమ పట్టణపు గవిని దగ్గర కూర్చున్నాడు. అనుకుంటున్నాడు, నేను ఇక్కడ అందరి పెద్ద మనుషులు ఒక పెద్ద మనిషిగా ఉన్నాను, నా హోదా మారిపోయింది. అబ్రహాంకి ఏముంది, చెట్టు కింద కూర్చున్నాడు, సింధూరవనంలో కూర్చున్నాడు, లేకపోతే ఆ గుడారంలో కూర్చున్నాడు. నేనైతే పట్టణపు గవిని దగ్గర ఈ పట్టణానికి పెద్ద మనిషిగా ఉన్నాను, నాయకుడిగా ఉన్నాను, నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను, నేను ఒక మినిస్టర్ అయ్యాను, నేను ఇంక ఏదో అయ్యాను అని గర్వపడుతున్నాడు. కానీ కూర్చుండకూడని చోట కూర్చున్నాడు. కానీ అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? తన గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్నాడంట దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ కూర్చుంటున్నామండి? అపహాసకులు కూర్చుండు చోటను అరుగుల మీద కూర్చుండవచ్చా, కూర్చునకూడదు? అపహాసకులు అక్కడ ఉంటే అక్కడ కూర్చోకూడదు. అది అరుగు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అపహాసకులు అంటే వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారు? ఇతరుల గురించి విమర్శిస్తూ ఉన్నారు, ఇతరుల గురించి వాళ్ళ మీద ఉన్నాయి లేని కలిపి చెబుతూ ఉన్నారు. చెప్పవచ్చా, చెప్పకూడదా? చెప్పవచ్చా, చెప్పకూడదా? మీరు మాట్లాడడం లేదేంటి? మీరు చెబుతున్నారా ఏంది? నాకు ఒక అమ్మ తీసి మీరు ఇతరుల గురించి అనుకుంటున్నారా? ఏమన్నా ఇతరుల గురించి అపహాస్యం చేస్తున్నారా? ఎగతాళి చేస్తున్నారా? గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేవారికి పోయేవారికి. ఎక్కడ కూర్చున్నావు అమ్మ? అరుగు మీద కూర్చున్నాను అమ్మ. పోయే వాళ్ళందరి గురించి చెబుతానే ఉంటారు. ఏమేదో మహా భక్తురాల్లాగా, అందరు నీతిమంతురాల్లాగా వాళ్ళ గురించి బలహీనతలని చెబుతుంటారు. నీలో బలహీనత లేవా? నీలో ఉన్న బలహీనతలని కనుక చూపించా అంటే గుండె బలి చేస్తావు. అప్పుడెప్పుడు నాక పోవడం, ఇప్పుడే పోతాం. సరి చేసుకోవాలి, సమాధాన పడాలి. కూర్చుండే చోట కూర్చుండే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రం దాన్ని
ధ్యానించువారు ధన్యులు. ఇప్పుడు శ్రమ దినమున నీకు ఉత్తరము కావాలంటే నువ్వు బేతేలుకి వెళ్ళాలి. వీరు ఇశ్రాయేల్ అందరూ కూడా బేతేలులో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అక్కడే మందసం కూడా ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. అహరోని యొక్క మనవడైనటువంటి ఫీనిహాసు ఆ మందసం ముందు పరిచయం చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందసం ఉన్న చోట, ఆ బేతేలులో, ఆ దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో మనం అందరం కూర్చుంటే శ్రమ దినమున మనకు ఉత్తరం వచ్చును గాక. ఆమేన్. ఏ శ్రమలో ఉన్నారో, ఏ కుటుంబ శ్రమలో ఉన్నారో, లేక ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో, లేకపోతే ఇంకా ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళలో ఉన్నారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. యాకోబు తన కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు ఇదిగో నాకు ఉత్తరం ఇచ్చేవాడు. వారు బలిపీఠం కట్టడానికి వెళ్తుంటే ఆ బలిపీఠం కట్టాలంటే ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న అన్ని దేవతలన్నింటినీ తీసివేయండి అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? యాకోబు తన కుటుంబం వారితోనే. ఎవరితో? పెద్ద భార్య ఏమో లేయా, చిన్న భార్య ఏమో రాహేలు, ఇంక వాళ్ళ పిల్లలు, ఆ కుటుంబ సభ్యులు, దాసీలు, ఇంకంతే కదా, పని వారు ఉన్నారు, అంతే కదా. వారితోనే అంటున్నాడు మీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసివేయండి. అంటే యాకోబు కుటుంబంలో కూడా ఏమున్నాయి? అప్పుడు వారు అన్య దేవతలు తీసేశారంట. తమ చెవులకున్న పోగులను తీసివేశారంట. ఎందుకు తీసేశారు పోగులు? ఆ చెవుల పోగులు ఏమైనాయంట? ఆ పోగుల మీద ఏమున్నాయంట? పోగుల మీద బొమ్మలు ఉన్నాయి. కొంతమంది మీరు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళని చూస్తే వాళ్ళు చెవులకి ఎలాంటి తీసుకుంటారు, సిలువలు. చెవులకి సిలువలు ఉంటాయి, మెడలో సిలువలు ఉంటాయి, చేతికి సిలువలు ఉంటాయి, అంతా బంగారమే. కొంతమంది అన్యజనులు వాళ్ళకి ఈ విగ్రహాలు దేని మీద పెట్టారా అంటే మంగళసూత్రం మీద విగ్రహం ఏముంది, కాసు మీద విగ్రహం ఏముంది, కాసేనా దాని ఏమంటారు, తిరకాసు నాకు తెలియదు కానీ దాని మీద లక్ష్మీదేవి విగ్రహం, ఇంకా చాలా చాలా ఉంటాయి. చెవుల మీద వాడుకుని పెట్టారంట. ఎవరు? యాకోబు కుటుంబంలో. ఆ రోజు ఫ్యాషన్ అది. అవన్నీ తీసేసి యాకోబు చేతిలో పెట్టారంట. ఇప్పుడు దేవునితో సమాధాన పడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. బలిపీఠం కట్టడానికి వాళ్ళు సమాధాన పడ్డారు. ఈ రోజున మనం బలిపీఠం కట్టుకోవడానికి దేవునితో సమాధాన పడదాము గాక. నీలో ఉన్న విగ్రహాలన్నీ తీసేసేది. నీ విగ్రహం అంటే అర్థం ఏంటంటే ఆ బొమ్మలు నాకు లేవు అనుకోని బాకండి, మన హృదయాల్లోనే ఉన్నాయి. నీవు దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తావు, అదే నీకు విగ్రహముగా. అవన్నీ తీసేస్తే నీ ఇప్పుడు బలిపీఠం కట్టాలి, లేకపోతే బలిపీఠం కట్టినా కానీ ఉపయోగము లేదు. యాకోబు బేతేలుకి వెళ్తున్నాము, మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని ఇంటికి వెళ్తున్నాము. కాబట్టి మనం ఎలాగెళ్ళాలంటే దేవునితో సమాధాన పడి వెళ్ళాలి. ఇప్పుడు అందరు కూడాను బలిపీఠం కట్టడానికి మొత్తం సమర్పణ చేసుకున్నారు. సమర్పణ చేసుకోవటం దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నామండి? ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాం? నేను మ్యారేజ్ అవ్వగానే ఉంగరం పెట్టింది పాస్టమ్ గారు, చేతికి ఉంగరం వచ్చింది. ఉంగరం రాగానే అప్పుడు నన్ను ఆఫీసులో అడుగుతున్నారు, ఏంది మ్యారేజ్ అయింది కదా, అందుకే ఉంగరం పెడితే చేతికి కళ వచ్చిందే. ఒకటే చూసుకోవటం, ఉంగరం చూసుకోవటం, చైన్ చూసుకోవటం, నెక్లెస్ చూసుకోవటం, అద్దంలో చూసుకోవటం. ఇంక దీనికంటే బాగున్న గారు పెట్టారా? ఇక ఏడిపే. ఏమేమి దేవునికి సమర్పణ చేయాలో అవన్నీ కూడా దేవునికి సమర్పణ చేసే వరకు దేవుడు నడిపిస్తానే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అవన్నీ తీసేసాను, వాచ్లు తీసేసాను, ఉంగరాలు తీసేసాను. నాకు అవన్నీ ఇంకా టైం చూసుకోవాలంటే సెల్ ఫోన్ ఉందిగా, దాంట్లో చూపిస్తున్నారు కానీ టైం అంతా చాలు. ఇంక దీనికి మోత బరువు ఇవన్నీ ఖర్చు ఖరీదు ఇవన్నీ అవసరం లేదు. ఇంకా వాచ్లు కంటే మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏ డ్రెస్ మీద ఆ మ్యాచింగ్ అనంట. అప్పుడు ఎన్ని వాచ్లు ఉండాలి? ఏ డ్రెస్ మీద ఆ చెప్పులేనంట. ఎన్ని చెప్పులు ఉండాలి? ఓ మై గాడ్, ఈ మ్యాచింగ్లన్నీ యేసునామములో తొలగించి దేవునితో మ్యాచింగ్ అవుతుంది కాక. దేవునితో మ్యాచింగ్ కావాలంటే ఈ మ్యాచింగ్లన్నీ పోవాలి. దేవునికి స్తోత్రం అండి. మనకి ఏది ముఖ్యం? ప్రాముఖ్యం. ఆకర్షణ, అందము, అలంకరణ ఇవన్నీ ప్రాముఖ్యమా? దేవునితో సమాధానం ప్రాముఖ్యమా? మందిరానికి లేటుగా వస్తున్నారు, కారణం ఏంటంటే మ్యాచింగ్లన్నీ చూసుకోవడం లేటుగా అవుతుందండి. అటువంటి అభ్యంతరాలు ఎందుకు అవసరం మనకి? అభ్యంతరం, పేతురు నీవు నాకు అభ్యంతరకరణంగా ఉన్నావయ్యా అన్నాడు.
ఒకవేళ నీకేదైనా అభ్యంతరంగా ఉంటే అవన్నీ తీసేసి దేవునితో సమాధాన పడదమగాక. ఆమేన్. వాళ్ళు ఆభరణాలన్నీ కూడా తీసేశారంట. యాకోబుకి ఇస్తే యాకోబు ఏం చేశాడు? పాతి పెట్టాడు, సమాధి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో ఉన్న ఆటంకాలన్నీ సమాధి చేయాలి. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న శరీర కార్యాలన్నీ సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పత్రికలోని 3 సందర్భాల్లో ఇదిగో నేను సిలువ వేయబడినాను. సిలువ సిలువ సిలువ. మనము సిలువను ధ్యానించేటప్పుడు మనము ఆ దురాశలుంటే వాటన్నిటి ఏం చేయాలంటే అండి, సిలువేసేయాలి. శరీరచ్చలుంటే సిలువేసేయాలి. లోకం ఉంటే మనలో దాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ ధ్యానానికి వచ్చాము, సిలువను ధ్యానిస్తున్నాము, సిలువను గురించి తెలుసుకుంటున్నాము. మనలో ఇంకా ఏవేవి సిలువ వేయవలసి ఉన్నదో వాటిని సిలువ వేస్తే మనమందరం కూడా సంరక్షించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సిలువ వేయబడకపోతే వాటిని ఈరోజే మనము సిలువ వేయదము గాక. ఆమేన్. ఆ బేతేలులో ఒకటి శ్రమ దినమున మనకి ఏం లభిస్తుందంటే ఉత్తరము దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది శ్రమ దినమున. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి
ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.